అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వచ్చే విధంగా నగరంలోని వీధులన్నింటినీ విశాలంగా ఉంచుకోవాలని రామగుండం మేయర్ మహంకాళ్ స్వామి ప్రజలను కోరారు. వార్డు సందర్శనలో భాగంగా మంగళవారం 47వ డివిజన్ పరిధిలోని మార్కండేయ కాలనీలో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ఆక్రమించి ఇంటి ముందు గద్దెలు, మెట్లు నిర్మించడం, చెట్ల కొమ్మలతో, పిచ్చి చెట్లతో దారి మూసుకుపోయేలా చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వార్డు సందర్శనలో భాగంగా నగర పాలక సంస్థపై ఆర్థిక భారం పడకుండా డ్రైనేజీ పూడికతీత, పిచ్చి చెట్ల తొలగింపు లాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత రాకుండా ఎమ్మెల్యే కోట్లాది రూపాయలు మంజూరు చేయిస్తున్నారని అన్నారు. సుమారు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్న తరుణంలో మిగిలిపోయిన ప్రాంతాల్లో కూడా రోడ్లు, యూజీడీ వేయడంతో పాటు స్థానికుల కోరిక మేరకు హనుమాన్ గుడి వీధిలో కల్వర్టు కూడా నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న ప్రయత్నానికి తమ వంతు బాధ్యతగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. కాగా మేయర్ ఆదేశాల ప్రకారం జేసీబీ యంత్రాలతో మార్కండేయ కాలనీలోని మేజర్ నాలాలు పూడిక తొలగించే పనులు చేపట్టారు. నాల ప్రక్కన ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయించారు. ఇండ్ల ముందు స్థలం ఆక్రమించి నిర్మించిన గద్దెలు తొలగించారు. రోడ్డు మీదకు వేలాడుతున్న చెట్ల కొమ్మలను నరికివేశారు. గోడల ప్రక్కన పెరిగిన పిచ్చి చెట్లను, పొదలను తొలగించి వీధులు విశాలంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కాగా తమ డివిజన్ పర్యటనకు వచ్చిన మేయర్కు స్థానికులు నోటు పుస్తకాలు అందించి ఘన స్వాగతం పలికారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు సోదరుడు సాంబమూర్తి గారి 47వ డివిజన్లో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మెయిన్ నాలా ఏదైతే ఉన్నదో అది మొత్తం కూలిపోయి ఆ నాలాల నుంచి కనీసం వ్యర్థాలు బయటికి పోని పరిస్థితులలో ఈరోజు మొత్తం కూడా ఆ నాలా అంతా కూడా చైన్ మిషన్లతో క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ గల్లీ ఏదైతే ఉన్నదో 20 ఫీట్లకు సంబంధించి గల్లీ ఉంటే దాన్ని 8 నుంచి 10 ఫీట్లకు తీసుకురావడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా గద్దెలు కట్టి చెట్లు వేసి అన్నీ ఇప్పటికే సోదరుడు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం, ఈ గద్దెలన్నీ తీసేసి బ్రహ్మాండమైన రోడ్డు వెడల్పు చేసి ఇక్కడ కార్యక్రమం తీసుకునేందుకు ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ప్రతి డివిజన్ తిరుగుతూ ఈరోజు అన్ని డివిజన్లలో ఏదైతే మేజర్ నాలాలలో సిల్ట్ తీస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న బుషెస్ అన్ని కూడా క్లీన్ చేసి రోడ్లు వైడన్ చేసేందుకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించండి. స్వచ్ఛ రామగుండం ఏదైతే మనం కావాలని కోరుకుంటా ఉన్నామో ప్రతి వాళ్ళు కూడా మున్సిపల్ నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వస్తుంది. చెత్త కూడా ప్రతిరోజు ఆ ట్రాక్టర్కు ట్రాలీకి ఇచ్చినట్టయితే మన వాడంతా కూడా బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా రోజు ఉదయం లేవగానే మన ఇల్లును బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటాం, వాకిలు ఊడ్చుకుంటాం, అలాగే కొత్త బట్టలు వేసుకొని బయటకు వస్తాం. కానీ మన డివిజన్కి వచ్చేసరికి, మన రామగుండానికి వచ్చేసరికి ఎవరు కూడా మనకెందుకులే అని ప్రతి వాళ్ళు అనుకోవడం వల్ల రామగుండం అనేది స్వచ్ఛ రామగుండంలో దాదాపుగా 236 ర్యాంకులు ఉన్నది. ఈరోజు సింగిల్ డిజిట్కు రావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కూడా రామగుండం అభివృద్ధిలో పాల్గొనండి. రామగుండంలో జరిగే డెవలప్మెంట్లో మీరందరూ కూడా పాల్గొన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్వచ్ఛ రామగుండంగా, ఒక అభివృద్ధి చెందిన రామగుండంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో కలిసి మేమందరం ముందుకెళ్తా ఉన్నాం. దానిలో మీరందరూ కూడా భాగస్వాములుగా అయ్యి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వడ్లూరి రవి, నగరపాలక సంస్థ ఈఈ పివి రామన్, టిపిఎస్ నవీన్, డిఈఈ ఆఫ్తాబ్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, జవాన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.